మంది బాగున్నప్పుడు ఆర్టీసీ బస్సుల సీట్లు దొరకవట్టుడంటే అమెరికాకు వీసా దొరకబెట్టినంత కష్టమవుతుంది. అందుకే వీరులంతా ఏం చేస్తారు, కిటికీలకెళ్ళి దస్తులేస్తారు, బ్యాగులేస్తారు, లేకుంటే బుడ్డ పోరడుంటే వాడిని అద్దాలకెళ్ళి ఇగిస్తారు. ఎట్లా వేసి సీటు దొరకబట్టుకుంటారు. మరి బస్సు సీటు కోసం ఓ దస్తో తువాలో వేసిందంటే ఓ అర్థం ఉంటుంది. గీడో కాడ తెలివి కల్లా ఆయనే బస్సు సీటు ఆపుదామని ఏకంగా ఏమేసి ఆగమైండో చూస్తే గింత అమాయకునివి ఏంది భయ్యా నువ్వు అంటారు పక్క. కంచం చెంబు బయటపడేసి రాయిరప్ప లోపటేసుకున్నాడట. వెనకటికో తెలివి కల్లైన ఈ బంగారం దంద చేసే సింగు అనే సిపాయి కూడా గసంటి పని చేసిండు. ఎవరైనా 11 లక్షల రూపాయలు 400 గ్రాముల బంగారం ఉన్న బ్యాగును బస్సు సీటు ఆపేతందుకు సీట్ల పడేస్తారా చెప్పురి. కానీ ఈ సింగన్న సీటు కోసం అంత సాహసం చేసిండు. గుంటూరులో బంగారం దుకాణం నడిపించే ఈ సింగు బ్రదర్ భీమవరం పోయేతందుకని నరసాపురంలో ఆర్టీసీ బస్సు ఎక్కుదామని వచ్చిండట. మంది బాగుండే వరకు చేతులున్న బ్యాగును కిటికీలకెళ్ళి సీట్లేసి అమ్మయ్య సీటు దొరికిందని నిమ్మలంగా డోర్లకెళ్ళి ఎక్కిపోయిండట. తీరా సీట్లకు పోయి చూస్తే బ్యాగు లేదు. అప్పటికే ఎవరో కంతలు నలిచిపోయారట. నా బ్యాగ్ కనిపిస్తలేదని ఇక బస్టాండ్లో ఆగమై డ్రైవర్ను కండక్టర్ని అడిగితే ఎవ్వరు కూడా మేము చూడలేదంటే మేము చూడలేదని అందరు చెప్పే వరకు సింగు భయ్య వెంకటిల్లిండిగా. ఇక్కడ బస్సు మాకు తెలియదండి. ఆ పక్క వచ్చి అడిగాడు భీమవరం వెళ్తానని. बोल रहे थे सिर्फ पूछा था मुझे बोल के बोल रहे थे आप चढ़े थे बोल के बोल रहे. మరి బ్యాగ్ బరువున్నదని చూసి ఎవడో లేపేసినట్టు ఉన్నాడు. అవన్నీ నరసాపురం బంగారం దుకాణాలల్లో వసూలు చేసిన కలెక్షన్ పైసలట. ఎవడన్నా ఫాలో అయ్యి పని చేసిండా బస్సుల మందిని చూసి తప్పదీసిండో తెలియదు కానీ బ్రదర్ అయితే బాగానే లాస్ అయిండు. మరి గట్లా అనామతుల బ్యాగ్ పడేస్తే ఇలువకల్లా ఏం లేవని దొంగలు ముట్టుకోరని కాన్ఫిడెంట్ తోటి బ్యాగ్ వేసిండా ఎట్లా. చేతుల పైసలు కొంటబోతున్నప్పుడు ఎంత జాగ్రత్త ఉండాలి, ఎంత హుషారు ఉండాలి ఏం కదా. ఇక ఇట్లా అయిందని పోయి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ అయితే ఇచ్చిండట. సీసీ కెమెరాలు ఉంటే ఏమైనా దొంగల జాడ దొరుకుతుంది. ఇక లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టుడేపో.